అక్షరాలు నిజంగా వాళ్ళ కడుపు మంటతో ఆరోపణ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు 20 గంటలు తాను ప్రతిదీ త్యాగం చేస్తూ అట్టడుగు స్థాయిలో ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం అధికారులతో కానీ మంత్రులతో కానీ ప్రతి ఒక్కరితో మమేకమై మీటింగ్లు నిర్వహిస్తున్న టైంలో అంటే సమయాభావం వల్ల అడ్జస్ట్మెంట్ లేక కొన్ని ఇంట్లో పెట్టాల్సి వస్తుంది, కొన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే కొన్ని సెక్రటేరియట్లో పెట్టాల్సి వస్తుంది. గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కే పరిమితం. ఒక అధికారి కలవడానికి వీలు లేకుండా, ఒక ఎమ్మెల్యే కలవడానికి వీలు లేకుండా, ఒక మంత్రి కలవడానికి వీలు లేకుండా ఎవరికి అందుబాటులో రాని ముఖ్యమంత్రి తాను తీసుకున్న నిర్ణయాలే ఇదే అమలు చేయాలనే రీతిలో చెప్పే ముఖ్యమంత్రికి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదంటున్నారు. ఎందుకంటే తాను ఈరోజు ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్తూ కానీ, లేకపోతే వివిధ సమీక్షలు, వివిధ ఏదైతే విభాగాల మీద సమీక్షలు నిర్వహించడం కానీ, ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ కలుస్తున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అంటే నిజంగా ఒక సూర్యుని మీద ఉమ్మేసిన చందంగా ఉంటుంది. వాళ్ళకు మాట్లాడడానికి ఏ విధంగా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని